హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం జరిగింది సార్. అసలు తిను ఎందుకు రాజీనామా చేశారు? మామూలుగా అయితే ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, ఇప్పుడైతే ఒక్కరే ఉన్నారు మరి ప్రజెంట్. సో దీని వెనుక మోదీ గారి ప్లాన్ ఉంది అని అంటున్నారు సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది అంటారు? యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ దీంట్లో ముగ్గురు ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్. ఓకే. అయితే ప్రజెంటు ఇద్దరే ఉన్నారు, రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అరుణ్ గోయల్. అనూప్ చంద్రపాండే లాస్ట్ మంత్ రిజైన్ చేశాడు. రిజైన్ కాదు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. 65 years అయింది, అందువల్ల ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కానీ లాస్ట్ మంత్ అయితే ఇప్పటి వరకు వేరే ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయలేదు మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన బెంగాల్ పర్యటనలో ఉండి సడన్గా రిటర్న్ అయిపోయి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇమీడియట్గా ద్రౌపది ముర్ము దాన్ని అర్జెంటుగా ఆమోదించేసింది. అందులో రాజీనామా పత్రంలో పర్సనల్ రీజన్స్, వ్యక్తిగత కారణాలని రాసినట్టుగా చెబుతున్నారు. ఓకే. అయితే దీని మీద చాలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది కమిషన్ కాదు, ఒమిషన్ అని ఖర్గే అన్నాడు. అంటే కావాలనే వీళ్ళు చేశారని అన్నారు. రెండవది, ఆమె మమతా బెనర్జీ అయితే అరుణ్ గోయల్ని అభినందించింది. అరుణ్ గోయల్ మీద ప్రెజర్ తీసుకొచ్చారు తమకు అనుకూలంగా మాట్లాడమని. కానీ అరుణ్ గోయల్ ఆ ప్రెజర్కి లొంగకుండా రిజైన్ చేసేసాడు. నేను అరుణ్ గోయల్ని అభినందిస్తున్నానని ఆమె మాట్లాడింది. ఇలాగా ప్రతిపక్షాలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. సో అసలు అరుణ్ గోయల్ ఇలా రిజైన్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అన్న విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. ఆయనైతే పర్సనల్ రీజన్స్ అన్నారు, కానీ ఆయనకి పర్సనల్ రీజన్స్ ఏమీ బయటికి అయితే తెలియట్లేదు. ఆరోగ్యం చాలా బాగుంది. రెండవది, ఆయన లాస్ట్ ఇయర్ 2022లో నవంబర్లో జాయిన్ అయ్యాడు. 25లో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత కూడా 2027 వరకు ఆయన టెన్యూర్ ఉంది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఎందుకు రిజైన్ చేస్తాడు అన్న విమర్శలు వస్తున్నాయి. సో ఒకటి, ఈ రాజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఆయనకి మధ్య ఒక ఫైల్ విషయంలో గొడవైంది. అది కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఫైల్ విషయంలో గొడవైంది. ఆ విభేదాల వల్లే ఆయన్ని ఫోర్స్ చేశారు రిజైన్ చేయమని అన్నది ఒక వెర్షను. రెండో వెర్షను, మోడీ కావాలని మోడీనే ఇది చేశాడు, మోడీ చెప్తేనే ఇతను రిజైన్ చేశాడు అనేది రెండో వెర్షన్. మూడవది, మొన్ననే కలకత్తా హైకోర్టు జడ్జి రిజైన్ చేసిన మరుసటి రోజే బీజేపీలో జాయిన్ అయిపోయాడు. అలాగా ఈయన కూడా ఏమన్నా బీజేపీలో జాయిన్ అయ్యి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాడా ఎంపీగా అనేది ఇంకొక వెర్షన్. ఏది ఏమైనా ఇప్పటి వరకు 1995 నుంచి ఇప్పటి వరకు ఒక్క 2015లో 1 month పీరియడ్ తప్ప ఎప్పుడూ కూడా సింగిల్ మెంబర్ లేదు ఎలక్షన్ కమిషన్. అయితే సింగిల్ మెంబర్ ఉండొచ్చా ఉండకూడదా రాజ్యాంగం ప్రకారం అంటే ఆర్టికల్ 324 ప్రకారం సింగిల్ మెంబర్ ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు. కానీ 95 నుంచి ఇప్పటి వరకు సింగిల్ మెంబర్ ఎప్పుడూ లేరు. కనీసం ఇద్దరు మినిమం ఉంటారు. ముగ్గురుంటే వాళ్ళ మధ్య ఏమైనా విభేదాలు వస్తే మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని ముగ్గురుని పెట్టారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్. ఏదైనా వాళ్ళ మధ్య అనేక విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా రాజీవ్కి ఈయనకి అరుణ్కి అనేక విషయాల్లో గతంలో కూడా విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో. ఎందుకంటే ప్రతిపక్షాల మీదే చర్యలు తీసుకుంటున్నారు, ఇటు అధికార పక్షం మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది వీళ్ళిద్దరి మధ్య విమర్శలకి కారణమైంది. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ అరుణ్ గోయల్ నియామకమే ఒక కాంట్రవర్సీ. ఆయన అంతకుముందు హెవీ ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఉన్నాడు సెంట్రల్లో. ఆయన వాలంటరీ విఆర్ఎస్ తీసుకున్నాడు, వాలంటరీ రిటైర్మెంటు. తీసుకున్న 24 గంటల లోపల ఆయన ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. సో అప్పుడు దాని మీద కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాదోపాలు జరిగాయి. సుప్రీంకోర్టు ఈయన నియామకాన్ని అయితే అడ్డు చెప్పలేదు. కానీ అయితే అసలు ఎలక్షన్ కమిషనర్ని నియమించడే పద్ధతి మీద సుప్రీంకోర్టు ఒక మార్పు చేసింది. అదేంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈ కమిటీలో ఉంటాడు. మామూలుగా అయితే దీని ప్రాసెస్ ఏంటంటే సెర్చ్ కమిటీ అని ఉంటుంది. సెర్చ్ కమిటీలో
లా మినిస్టరు, 2 యూనియన్ సెక్రటరీలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 మంది పేర్లని రికమెండ్ చేస్తారు. 5 ఎలక్షన్ కమిషన్కి 5 మంది పేర్లు ఇస్తారు, వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ 5 మందిని ఎవరు మళ్ళీ సెలెక్ట్ చేస్తారంటే ప్రధానమంత్రి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ ఇన్ ద పార్లమెంట్. ఈ ముగ్గురితో కూడిన కమిటీ సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టి చీఫ్ జస్టిస్ని పక్కన పెట్టి చీఫ్ జస్టిస్ స్థానంలో ఒక క్యాబినెట్ మినిస్టర్ని తీసుకొచ్చింది. ఈ క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేసే హక్కు కూడా ప్రైమ్ మినిస్టర్కే ఉంటుంది. సో ఇప్పుడున్న కమిటీ దీన్ని బిల్లు చేసింది, పార్లమెంట్లో పాస్ కూడా చేసేసింది. అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసిన క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, ఇందాక చెప్పిన అపోజిషన్ లీడర్ ఉంటాడు. కానీ ఇప్పుడు మెజారిటీ అపోజిషన్ లీడర్ వ్యతిరేకించిన వీళ్ళిద్దరూ ఓకే చేస్తున్నాక వీళ్ళదే అమలు అవ్వాలి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే మోడీ ఎవరిని అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ అయిపోతాడు. సో ఇంకా అపోజిషన్కి ఏమి ఇక్కడ ప్లేస్ లేదు. సో ఒక ఇండిపెండెంట్గా అటానమస్గా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మోడీ దయాదాక్షిణ్యాల మీద పనిచేసే పరిస్థితి వచ్చేస్తుంది అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దీని మీద కూడా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు, అది నడుస్తుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా ఏమీ తేల్చలే. ఇప్పుడు అర్జెంటుగా ఇతని దగ్గర రాజీనామా చేయించాడు మోడీ అనేది ఒకటి వస్తుంది. సో దీనివల్ల ఏం జరగచ్చు అనుకున్నప్పుడు ఎలక్షన్ ఏమైనా లేట్ అవుతాయా? షెడ్యూల్ అసలు 2-3 రోజుల్లో రావాలి, 14th అంటున్నారు. షెడ్యూలు లేట్ అయ్యే అవకాశాలు ఉందని ఇప్పుడు చెబుతున్నారు. ఎందుకంటే తను అపాయింట్ చేయాలి. అయితే 15th మోడీ ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశం ఉందని, ఆ సమావేశంలో కొత్త ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేసుకుంటారనే వార్త ఈరోజు మార్నింగ్ బయటకు వచ్చింది. సో ఈ వార్త ప్రకారం 15th కానీ 16th కానీ కొత్త ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఒక్కరిని చేస్తారా? ఇది 2 ఖాళీలు ఉన్నాయి. యాక్చువల్గా 1 month అయినా కూడా ఇప్పటివరకు చేయలేదు. ఒకరిని చేస్తారా, ఇద్దరిని చేస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ చూస్తే 15th తర్వాత వాళ్ళు మళ్ళీ సమావేశం అయ్యి అప్పుడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షెడ్యూల్ లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అరుణ్ గోయలే రేపు 12వ తేదీ కాశ్మీర్ వెళ్ళి ఫైనల్గా అక్కడ స్టడీ చేసి పరిస్థితులను అధ్యయనం చేసి ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి షెడ్యూల్కి సంబంధించి. కానీ ఈయన కాశ్మీర్కి కూడా వెళ్లకుండా రిజైన్ ఇచ్చేశాడు. కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళే ఒక పని పెండింగ్ ఉంది. 15th 16th ఇంకొక కొత్త ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకున్న కాశ్మీర్కి వెళ్తారా, ఈ లోపల రాజీవ్ కుమార్ ఏమన్నా వెళ్తారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా అందరూ చెప్తున్నది ఏంటంటే ఇది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, ఇది షెడ్యూల్ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు కంటే కూడా. సో ఇదంతా మోడీనే ప్లాన్డ్గా తన మాట ఎవరు జవదాటినా వాళ్ళని తీసేసే కార్యక్రమం మోడీ చేస్తున్నాడు. అయితే మోడీ మీద ఇవాళ అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలకు పైగా ఎన్నికలు జరుగుతున్నాయి 2024లో. అంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎన్నికల్లోకి పాల్గొంటుంది. అందులో అతిపెద్ద డెమోక్రాటిక్ కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా మీద ప్రపంచవ్యాప్తంగా నజర్ అనేది ఉంది. అందుకని కూడా మోడీ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందుకని ఇమ్మీడియట్గా ఇంకొక ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడానికి కూడా మోడీ రంగంలోకి దిగాడని చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద తీవ్రమైన విమర్శలు అయితే అన్ని సెక్షన్స్ నుంచి వస్తున్నాయి. అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని అటానమస్గా పనిచేసే ఏ వ్యవస్థను కూడా మోడీ ప్రభుత్వం పనిచేయనివ్వట్లేదని, అన్నిట్లో కూడా గవర్నమెంట్ పెత్తనం ఎంటర్ అయిపోయిందని, దానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకురావడం, అపోజిషన్ లేకుండా చూసుకోవడం. సో మొత్తంగా ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యం అనేది ఎలా మారిపోతుందంటే ప్రెసిడెంట్ రూల్ లాగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మోడీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మన దేశం ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది యాక్చువల్గా. అంటే రాష్ట్రాలకు కూడా చాలా అధికారంలో ఉన్నాయి, రాష్ట్రాల ఆధ్వర్యంలో కూడా అనేక అంశాలు ఉంటాయి. అవన్నిటినీ లాక్కోవడానికి మోడీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకని ఏ అధికార వ్యవస్థను కూడా ఇండిపెండెంట్గా ఉంచకుండా అన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకొని
ఫెడరల్ సిస్టమ్ స్థానంలో ప్రెసిడెంట్ రూల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే ఇది బీజేపీ అజెండా, ఎప్పటి నుంచో జనసంఘ అజెండా. అదే అజెండాని వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు అన్నది ప్రజాస్వామ్యవాదులు భయపడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.